హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్యం దేవల్ల. మీరు చూస్తున్నారు టెక్ ఫర్ యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. గతంలో ఈ టిప్స్ ఫర్ యూ అనే ఛానల్ పేరుతోటి 2015 నుంచి నేను మీకు వీడియోలు అందిస్తూ వచ్చాను. కానీ నేను అంత యాక్టివ్గా లేకపోవడం వల్ల ఎక్కువ వీడియోలు అందించలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు టెక్ ఫర్ యూ తెలుగు అనే ఛానల్ పేరు మార్చుకుని ఇక్కడ రెగ్యులర్గా మీకు టెక్నాలజీ సంబంధించిన టిప్స్, ట్రిక్స్, ట్యూటోరియల్స్, మొబైల్ కంపారిజన్స్ ఇలాంటి వీడియోస్ మీకు అందించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను. ఈ వీడియోలో మీకు హౌ టు డిజేబుల్ ఆటోమేటిక్ అప్డేట్స్ ఇన్ విండోస్ 10. విండోస్ 10లో ఆటోమేటిక్ అప్డేట్స్ని ఎట్లా డిజేబుల్ చేయాలి అనే విషయం మీద నేను మీకు తెలియజేస్తాను. విండోస్లో ఆటోమేటిక్ అప్డేట్స్ అనేటువంటివి ప్రధానంగా విండోస్ 10లో ఆటోమేటిక్ అప్డేట్స్ అనేటువంటివి మన ఇంటర్నెట్ కనెక్షన్ బాగా వినియోగించుకుంటూ ఉంటాయి. అంటే ఎక్కువ బ్యాండ్ విడ్త్, ఎక్కువ ఎఫ్యూపీ ఫెయిర్ యూసేజ్ పాలసీలో మనకి ఎక్కువ డేటా ఎనేబుల్ అయినటువంటి కనెక్షన్స్, అంటే ఎక్కువ ఒక నెలకి 25 GB, 50 GB, 100 GB డేటా మనం వాడుకునే వీలు కలిగిన కనెక్షన్స్కి అయితే పర్వాలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ తక్కువ బ్యాండ్ విడ్త్, తక్కువ డేటా యూసేజ్ అలవెన్స్ కలిగిన నెట్ కనెక్షన్లకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. విండోస్ 10 అనేటువంటిది ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ అప్డేట్ అనేటువంటిది విండోస్ 10కి కంపల్సరీ. కానీ విండోస్ 10లో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్లు కూడా విండోస్ 10లో ఉన్నటువంటి ఆటోమేటిక్ అప్డేట్ ఫ్యూచర్లని ఆసరాగా తీసుకుని ఆటోమేటిక్గా ప్రోగ్రామ్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఏంటంటే మనకు అక్కర్లేని అప్లికేషన్స్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ మన ఇంటర్నెట్ని బాగా వినియోగించుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి పరిస్థితి నుంచి మనం అధిగమించాలి అంటే ఆటోమేటిక్ అప్డేట్స్ని మనం డిజేబుల్ చేసుకోవాలి. విండోస్ 7లో అయితే ఆటోమేటిక్ అప్డేట్స్ని మనం డైరెక్ట్గా డిజేబుల్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే విండోస్ 10కి వచ్చేసరికి దీనికి మనం కొంచెం లోతుగా వెళ్ళి కొన్ని ఆప్షన్స్ డిజేబుల్ చేసుకుంటే తప్ప ఆటోమేటిక్ అప్డేట్స్ని మనం డిజేబుల్ చేసుకోలేం. విండోస్ 10కి వచ్చేసరికి ఈ ఆటోమేటిక్ అప్డేట్స్ అంతర్లీనంగా ఉంటాయి. కాబట్టి మనం వాటిని కొన్ని ఫీచర్స్లోకి వెళ్ళి అంతర్గతంగా కొన్ని ఫీచర్స్లోకి వెళ్ళి వాటిని డిజేబుల్ చేసుకోవడం, వాటిని మార్చుకోవడం ద్వారా ఆటోమేటిక్ అప్డేట్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. రండి మనం ఈ వీడియోలో విండోస్ 10లో ఆటోమేటిక్ అప్డేట్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో. నేను నా పర్సనల్గా రికమెండ్ చేసేది ఏంటంటే విండోస్ 10 లైసెన్స్డ్ వెర్షన్ మాత్రమే వాడండి. అలాగే విండోస్ 10 సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని, ఆటోమేటిక్ అప్డేట్స్ని మాత్రం డిజేబుల్ చేయొద్దు. ఎందుకంటే దానివల్ల చాలా సెక్యూరిటీ పరమైన సమస్యలు వస్తాయి. మాల్వేర్లు, స్పైవేర్ల యొక్క దాడి ఉంటుంది. దానివల్ల మనం రకరకాల సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేసినప్పుడు వాటితో వచ్చేటువంటి అన్వాంటెడ్ సాఫ్ట్వేర్లన్నీ కూడా మన సిస్టమ్ని హార్మ్ చేస్తాయి. కాబట్టి మీరు సాధారణంగా విండోస్ 10 ఆటోమేటిక్ అప్డేట్స్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా డిజేబుల్ చేయకండి. విండోస్ 10లో ఏ ప్రోగ్రామ్ పడితే ఆ ప్రోగ్రామ్ ఆటోమేటిక్ అప్డేట్స్లోకి వెళ్ళి ఇంటర్నెట్ని వాడుకోకుండా ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. 3 పద్ధతుల్లో మనం ఈ రకంగా కంట్రోల్ చేయడం కుదురుతుంది. ఒకటి, విత్ స్టాపింగ్ విండోస్ మొదటి పద్ధతి ఏంటంటే విత్ స్టాపింగ్ విండోస్ అప్డేట్ సర్వీసెస్. విండోస్ అప్డేట్ సర్వీసెస్ని మనం ఆపడం ద్వారా, దాన్ని డిజేబుల్ చేయడం ద్వారా కూడా ఈ ఆటోమేటిక్ అప్డేట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. తద్వారా మనం డేటాని సేవ్ చేసుకోవచ్చు. రెండో పద్ధతి ఏంటంటే విత్ సెట్టింగ్ అప్ మీటర్డ్ కనెక్షన్స్. విండోస్ 10 ప్రయారిటీ అనే ట్యాగ్ కలిగి ఆటోమేటిక్ అప్డేట్స్ని విండోస్ 10కి సంబంధించిన మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ప్రయారిటీ బేస్డ్లో అవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. కానీ మిగిలిన అప్లికేషన్స్లో అన్ఇంపార్టెంట్ అంటే విండోస్ 10కి రిలేటెడ్ కానివి ఇతర థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు మాటిమాటికి అప్డేట్ కాకుండా ఉండడానికి ఈ మీటర్డ్ కనెక్షన్స్ని మనం అనేబుల్ చేస్తే ప్రయారిటీ లేని అప్లికేషన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం ఆగిపోతాయి. ఇంకా మూడో పద్ధతి ఏంటంటే విత్ ఎడిటింగ్ గ్రూప్ పాలసీ. ఈ గ్రూప్ పాలసీలో మనం వాటి ప్రయారిటీస్ నిర్ధారించవచ్చు అన్నమాట. ఎలాంటి సందర్భాల్లో అప్డేట్స్ అవ్వాలి, ఎలాంటి సందర్భాల్లో అప్డేట్ అవ్వకూడదు అని ఆ గ్రూప్ పాలసీని మనం నిర్ధారిస్తే ఆ ప్రకారంగా అప్డేట్స్ అవుతుంటాయి, అవసరమైన అప్డేట్స్ ఆగిపోతాయి. అంటే మనం ఇప్పుడు సిస్టంలోకి వెళ్ళి ఒక్కొక్క ఆప్షన్ని ఎట్లాగా అనేబుల్ ఆర్ డిజేబుల్ చేసుకోవాలో చూద్దాం. మొట్టమొదట మనం విండోస్ అప్డేట్ సర్వీసెస్ని ఏ విధంగా డిజేబుల్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. మీ కీబోర్డ్లో మీరు విండోస్కి నొక్కి పట్టుకుని ఆర్ లెటర్ ప్రెస్ చేస్తే మనకి రన్ విండో వస్తుంది. ఈ విండోలో మీరు ఇక్కడ ఏదైనా ఈ సర్వీసెస్ ఎంఎస్సి అని టైప్ చేయండి. సర్వీసెస్ ఎంఎస్సి అని చెప్పేసి నేను అలా టైప్ చేసి ఉంచాను. సర్వీసెస్ ఎంఎస్సి, services.msc అని టైప్ చేసి ఓకే కొడితే ఈ సర్వీసెస్ విండో వస్తుంది. ఇందులో విండోస్ అప్డేట్ సర్వీస్ని లొకేట్ చేయండి. ఇలా స్క్రోల్ అప్ చేయండి. స్క్రోల్ అప్ చేసేటప్పుడు మనం ఆల్ఫాబెటికల్గా విండోస్లోకి వచ్చాం.
ఇక్కడ అలా చెక్ చేసుకుంటే ఆఖరణ ఉండొచ్చు సుమారుగాను. ఇక్కడ ఉంది విండోస్ అప్డేట్ సర్వీసెస్. దీని మీద మీరు డబల్ క్లిక్ చేస్తే మీకు విండోస్ అప్డేట్ ప్రాపర్టీస్ విండో ఓపెన్ అవుతుంది. ఈ లోకల్ కంప్యూటర్ విండోస్ అప్డేట్ ప్రాసెస్లో ఇక్కడ మనం ఈ జనరల్ సెక్షన్లోనే ఇక్కడ స్టార్టప్ టైప్ అని ఉంది. ఈ స్టార్టప్ టైప్లో మనకు ఆటోమేటిక్ అని ఉంది. దీన్ని మనం డిజేబుల్ చేసేద్దాం. డిజేబుల్ చేసేసి అప్లై చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్ అప్డేట్ సర్వీసెస్ అన్నీ కూడా డిజేబుల్ అవుతాయి. ఇది ఒక ఆప్షన్. మళ్ళీ దీన్ని అనేబుల్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ వెళ్ళి జనరల్ ట్యాబ్ మీదలో ఉన్న ఈ డిజేబుల్ సర్వీసెస్ డిజేబుల్ అన్న చోట ఆటోమేటిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేసేసుకుంటే అప్పుడు సరిపోతుంది. మళ్ళీ నేను ఆటోమేటిక్లో ఉన్నటువంటి ఈ జనరల్ ట్యాబ్లో విండోస్ అప్డేట్ ప్రాపర్టీస్లో విండోలో జనరల్ ట్యాబ్లో ఉన్న ఆటోమేటిక్ అనే ఆప్షన్ని డిజేబుల్ చేసి అప్లై చేసి ఓకే చేశాను. ఇప్పుడు మీరు సిస్టమ్ని రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. తర్వాత రెండో ఆప్షన్ ఏంటంటే మీటర్డ్ కనెక్షన్స్ని అనేబుల్ చేయాలి. మీటర్డ్ కనెక్షన్ అనేబుల్ చేయాలి అంటే మనం విండోస్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. మనం ఇక విండోస్ సెట్టింగ్స్లోకి ఈ విండో ఐకాన్ నుంచి ఇక్కడ గేర్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్గా కీబోర్డ్లో విండోస్ బటన్ నొక్కి పట్టుకుని ఐ నొక్కినా సరే సెట్టింగ్స్లోకి వెళ్తాం. ఈ సెట్టింగ్స్లో నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు ఈ స్టేటస్ అనే ఫస్ట్ ఆప్షన్లోనే మనకి కనబడుతుంది చేంజ్ కనెక్షన్ ప్రాపర్టీస్. ఈ చేంజ్ కనెక్షన్ ప్రాపర్టీస్ని క్లిక్ చేసి ఇక్కడ మీటర్డ్ కనెక్షన్ అని ఉంటుంది. ఈ మీటర్డ్ కనెక్షన్స్ని మనం ఆన్ చేయాలి, అంటే ఎనేబుల్ చేయాలి. ఇక్కడ ఆఫ్లో ఉంటే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఈ విండోని క్లోజ్ చేసి ఒకసారి రీస్టార్ట్ చేయండి. తర్వాత గ్రూప్ ఎడిటింగ్ పాలసీస్లో మనం ఈ పాలసీని సెట్ చేయాలి. అందులో ఆ పాలసీ ఆ విండోస్ ఏ యొక్క పాలసీ ఈ ఆటో అప్డేట్ పాలసీ ఏంటో చూసుకుని ఆ గ్రూప్ ఎడిటింగ్ పాలసీల్లో మనం ఆ పాలసీ ఆప్షన్ని ఎట్లా పెట్టాలి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు దాకా నేను మీకు విండోస్ హోమ్ వెర్షన్లో చేసి చూపించాను ఈ ట్యూటోరియల్ అంతా. ఇప్పుడు నేను విండోస్ ప్రొఫెషనల్లోకి వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపించబోయేటువంటి ఆప్షన్ 3 కేవలం విండోస్ ప్రొఫెషనల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంటర్ప్రైజ్ వర్షన్స్లో మాత్రమే ఉంటుంది. విండోస్ హోమ్ యూజర్స్కి ఈ సెట్టింగ్స్తో పని ఉండదు. ఎందుకంటే వాళ్ళకి గ్రూప్ ఎడిటింగ్ పాలసీ అనేటువంటి ఫీచర్ అందులో ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఉన్న విండోస్ 10 ప్రొఫెషనల్ ఎడిషన్లోకి వెళ్ళి అక్కడ నేను మీకు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. మనం రన్ విండోలోకి వెళ్ళి అక్కడ మనం gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ కొడితే, అంటే గ్రూప్ ఎడిట్ పాలసీ విండో కోసం మనం ఈ కమాండ్ ఇచ్చి మనం ఎంటర్ కొడితే మనకి లోకల్ గ్రూప్ పాలసీ ఎడిటర్ విండో ఓపెన్ అవుతుంది. అందులో మనం కంప్యూటర్ కాన్ఫిగరేషన్స్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ రైట్ సైడ్లో వచ్చిన ఆప్షన్స్లో అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. అందులో విండోస్ కాంపోనెంట్స్ మీద మనం డబుల్ క్లిక్ చేయాలి. విండోస్ కాంపోనెంట్లోంచి మనం విండోస్ అప్డేట్ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ విండోస్ అప్డేట్ సర్వీసెస్ మనం డబుల్ క్లిక్ చేస్తే విండోస్ అప్డేట్ సర్వీసెస్ ఆప్షన్స్ వస్తాయి. అందులోంచి మనం కాన్ఫిగర్ ఆటోమేటిక్ అప్డేట్స్ అనే ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసిన దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ అప్డేట్స్ కాన్ఫిగరేషన్ విండో మనకు వస్తుంది. ఇది ఆటోమేటిక్ అప్డేట్స్ కాన్ఫిగరేషన్ విండో. ఇందులో ఇక్కడ ఆప్షన్స్ అనే దీంట్లో ఇక్కడ నేను రెండు మౌస్లు కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ఆప్షన్స్ అనే దాంట్లో నెంబర్ 2, 3, 4 అలా ఉన్నాయి. మనం నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్నాం. నోటిఫై ఫర్ డౌన్లోడ్ అండ్ ఆటో ఇన్స్టాల్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఓకే చేసి సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోలు మా నుండి పొందేందుకు మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.